67 రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా ఆ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మాత్రం జమ్మూ కాశ్మీర్ అంటే క్రికెట్ మాత్రమే గుర్తొస్తుంది, రంజీ ట్రోఫీ విజేతలు మాత్రమే గుర్తొస్తారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అయితే వీళ్ళకి ఆ టీం కి 2 కోట్ల నజరానాను అయితే ప్రకటించాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని అయితే హామీ ఇచ్చాడు. భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రంజీ ట్రోఫీ చరిత్రలో 67 రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా ఆ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించింది. కర్ణాటకతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో 8 సార్లు ఛాంపియన్ గా ఉన్నటువంటి కర్ణాటకతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా డామినేట్ చేసి మ్యాచ్ ను డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో లీడ్ కారణంగా విజేతగా ప్రకటించారు జమ్మూ కాశ్మీర్ ని. 38 టీమ్స్ పాల్గొన్నటువంటి ఈ రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ విజేతగా నిలవడం అనేది అయితే నిజంగా అనిర్వచనీయం అని చెప్పొచ్చు. అక్టోబర్ 15న ముంబైతో మొదలైంది ఫస్ట్ మ్యాచ్. 42 సార్లు ఛాంపియన్ గా నిలిచినటువంటి ముంబైతో రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడింది జమ్మూ కాశ్మీర్. ఆ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత రాజస్థాన్ తో గెలిచి తమ పునాది వేసుకుంది. అక్కడే టైటిల్ గెలుపు కోసం పునాది వేసుకుంది. అయితే జమ్మూ కాశ్మీర్ ఆ ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన ట్రోఫీ గెలుస్తుందని కానీ, సెమీఫైనల్ దాకా వస్తుందని కానీ, అంతేందుకు క్వార్టర్ ఫైనల్ దాకా వస్తుందని కానీ ఎవ్వరూ ఊహించుండరు. కానీ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రతి ప్లేయర్ అయితే తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. పారస్ డోగ్రా, కెప్టెన్ పారస్ డోగ్రా దగ్గర నుంచి అకిబ్ నబీ ఈ ఆల్రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. 254 రన్స్ ఏమో చేశాడు. మొత్తం 60 వికెట్లు తీశాడు. అందులో 5 times 5 వికెట్ హాల్ సాధించాడు. సెమీఫైనల్లో బెంగాల్ పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. ఒక్కొక్క టీంను, ఛాంపియన్ టీంలన్నింటినీ కూడా, అంటే మాజీ ఛాంపియన్ టీమ్స్ అన్నిటినీ కూడా ఓడించుకుంటూ వచ్చింది. ఢిల్లీని ఓడించింది, హైదరాబాద్ ను ఓడించింది, ఆ తర్వాత బెంగాల్ ను ఓడించింది, మధ్యప్రదేశ్ ను ఓడించింది, మధ్యప్రదేశ్ ను క్వార్టర్ ఫైనల్లో ఓడించింది, బెంగాల్ ని సెమీఫైనల్లో ఓడించింది. ఇక 8 సార్లు ఛాంపియన్ గా ఉన్నటువంటి కర్ణాటకని ఫైనల్లో వారి సొంత గడ్డపైనే ఓడించింది. దీంతో అసలు జమ్మూ కాశ్మీర్ అంటే ఒకప్పుడు అనేక వార్తలు గుర్తొచ్చేవి మనకు. కానీ ఇప్పుడు మాత్రం జమ్మూ కాశ్మీర్ అంటే క్రికెట్ మాత్రమే గుర్తొస్తుంది, రంజీ ట్రోఫీ విజేతలు మాత్రమే గుర్తొస్తారు. సో ఈ రంజీ ట్రోఫీ విజయాన్ని పురస్కరించుకొని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అయితే వీళ్ళకి ఆ టీం కి 2 కోట్ల నజరానాను అయితే ప్రకటించాడు. అంతేకాదు ఆ స్క్వాడ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని అయితే హామీ ఇచ్చాడు. కొత్త పాలసీ తీసుకొస్తున్నాము, ఆ కొత్త పాలసీ ద్వారా వీళ్ళకి జాబ్స్ కూడా ఇస్తామని చెప్పాడు. సో తను చెప్తూ ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అది చెప్తూ ఏమన్నాడంటే, వీళ్ళ వల్ల మిగతా జమ్మూ కాశ్మీర్ లో స్పోర్ట్స్ అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది, వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది క్రికెట్ లోకి వస్తారు అని చెప్తున్నారు. నిజంగా కూడా అదే జరుగుతుంది. సచిన్ టెండూల్కర్ ని చూసి ఎంతో మంది క్రికెటర్లు తయారైనట్టు, తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నట్టయితే వివిఎస్ లక్ష్మణ్ ని చూసి ఎంతో మంది క్రికెటర్లు వచ్చినట్టు, సో ఇట్లా ఒక్కొక్కరిని చూస్తూ చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కూడా వస్తూ ఉంటారు. సో అట్లానే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా మరి కొత్త తరం క్రికెటర్లు అయితే ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా గెలిచినటువంటి అకిబ్ నబీ ఈ సీజన్ కోసం జరిగినటువంటి ఐపీఎల్ ఆక్షన్ లో అకిబ్ నబీని 8.5 crores కి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. సో అక్కడే వాళ్ళకి తొలి విజయం అనొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ కి ఇంత భారీ మొత్తం చెల్లించి అయితే ఎప్పుడూ తీసుకోలేదు. గతంలో మనం ఉమ్రాన్ మలిక్ ను ఎస్ఆర్హెచ్ తీసుకుంది, కానీ అతన్ని ఇంత ధరకైతే తీసుకోలేదు. కాబట్టి సో వీళ్ళు అద్భుతంగా ఆడుతూ వస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు చేశారు. 4 బ్యాటర్లు అనుకుంటా, ఇప్పటి వరకు 4 బ్యాటర్లు అయితే 2 సెంచరీలు చేశారు. ఇక ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచినటువంటి శుభం పుందిర్ సెంచరీ చేసి తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు శుభం పుందిర్. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 2 సెంచరీలు చేశారు. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ సెంచరీ చేశాడు, సహిల్ లోత్రా కూడా సెంచరీ చేశాడు. సో వీళ్ళిద్దరూ సెంచరీలు చేయడంతో 342 రన్స్ దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది జమ్మూ కాశ్మీర్. అప్పటికే ఇంకా ఆట మహా అయితే ఒక 3 గంటల ఆట మిగిలి ఉండొచ్చు లాస్ట్ రోజు. కాబట్టి ఇంకా 2 టీంలు కూడా డ్రాకి అంగీకరించాయి. డ్రా జరగడంతో వీళ్ళని విజేతలుగా ప్రకటించారు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ లీడ్ ఉంది కాబట్టి. 584 కి ఆల్అౌట్ అయింది ఈ టీం ఫస్ట్ ఇన్నింగ్స్ లో. మరి కర్ణాటక చూస్తే 293 రన్స్ కే ఆల్అౌట్ అయింది. సో వాళ్ళకి ఆ మార్జిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వాళ్ళే విజేతలని ప్రకటించారు. సో దీంతో జమ్మూ కాశ్మీర్ లో అయితే సంబరాలు వెల్లువెత్తాయి. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా, ఎస్పెషల్లీ వీళ్ళ హెడ్ కోచ్, వీళ్ళ కోచ్ అజయ్ శర్మను అపాయింట్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించింది మిథున్ మనాస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బీసీసీఐ ఇంటర్న్ చీఫ్.
సో అతను ఏంటంటే అతను జమ్మూ కాశ్మీర్ అతనే, కాబట్టి తమ టీం చాలా బాగా ఆడుతోంది ఈసారి రంజీలో. మరి ఇట్లాంటి కోచ్ ఉంటే గనక డెఫినెట్ గా వాళ్ళ రంజీ ప్రస్తావన అద్భుతంగా సాగుతుందన్న ఉద్దేశంతో బిఫోర్ ఇయరే, అంటే ఈ సీజన్ కంటే ముందు సీజన్ లోనే అతను అపాయింట్ చేశాడు. కానీ లాస్ట్ సీజన్ అంత మిశ్రమ ఫలితాలు వచ్చాయి, అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ తననే కంటిన్యూ చేశారు. ఇప్పుడు రిజల్ట్ అయితే వచ్చింది. చాలా దూకుడు స్వభావం అనేది మొదలైంది జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్ లో, అగ్రెసివ్ గా ఆడుతున్నారు. అదే ఇంటెంట్ వీళ్ళకి కలిసి వచ్చింది, టీం అయితే విజేతగా నిలిపింది. అంతేకాదు వీళ్ళకి బిషన్ సింగ్ బేడి కూడా 2011లో ఈ టీం ని తీర్చిదిద్దాడు. ఆ తర్వాత 2013-14 ఫస్ట్ టైం ఈ టీం క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది. సో ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళలేకపోయింది. కానీ ఈసారి మాత్రం అదైతే చేసి చూపించింది, ట్రోఫీ గెలిచి. ఇప్పటి వరకు మనం తెలుగు స్టేట్స్ లో చూస్తే హైదరాబాద్ 5 సార్లు ఫైనల్ కి వెళ్తే 2 సార్లు మాత్రమే ట్రోఫీ గెలిచింది, 3 సార్లు రన్నర్ అప్ గా నిలిచింది. ఇక ఆంధ్ర టీం ఒక్కసారి కూడా ఫైనల్ కి వెళ్ళలేదు రంజీలో, కాబట్టి వాళ్ళకి కూడా రంజీ అనేది అందరి ద్రాక్షలానే ఉంది. సో యాక్చువల్ గా ఈసారి ఆంధ్ర టీం మీద కూడా మంచి హోప్స్ ఉండే. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ చేతిలో ఓడిపోయింది. నాకు తెలిసి, అంటే నాకు అనిపించింది క్వార్టర్ ఫైనల్లో కూడా బెంగాల్ మీద గెలిచి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సెమీస్ కి వెళ్ళటము, సెమీస్ నుంచి ఫైనల్ కి వెళ్ళడం. ఆంధ్ర క్రికెట్ కూడా ఇప్పుడు మంచి మంచి క్రికెటర్లను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆంధ్ర క్రికెట్ కూడా గెలిస్తే బాగుండేది అనిపించింది, ఆంధ్ర టీం కూడా ముందుకెళ్తే బాగుండు అనిపించింది. సో మొత్తానికైతే మరి హైదరాబాద్ అయితే ఎట్లాగో క్వార్టర్ ఫైనల్ దాకా రీచ్ అవ్వలేకపోయింది. ఈ 2 తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి టీమ్స్, హైదరాబాద్ కానివ్వండి, ఆంధ్ర టీం కానివ్వండి, నెక్స్ట్ రంజీ ట్రోఫీలో డెఫినెట్ గా ఫైనల్ వరకు దూసుకెళ్లాలని అయితే విష్ చేద్దాము. ఈసారి ఛాంపియన్ గా నిలిచినటువంటి జమ్మూ కాశ్మీర్ కి మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం.